పరిగి మున్సిపాలిటీ లిమిట్ లో ఉన్నటువంటి మల్లమానుముల గ్రామం లోపల నిరుపేదలు చాలా మంది, ఇది పాత గ్రామము, ఇంటికి ఇల్లు ఆనించుకొని తాతలు తండ్రులు కొడుకులు అదరైతున్నా సరే దాంట్లోనే గోడలు అడ్డం పెట్టుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితులు ఉండి మొన్ననే కరెంటు షార్ట్ సర్క్యూట్ అయిపోయి 3 ఇండ్లు దాంట్లో మేకలు కూడా కట్టేసుకున్నారు. పాపం ఆ మేకలు కూడా కాలిపోయినాయి. దాంట్లో మేమంతా కూడా పోయి ఆ కుటుంబాలకు సానుభూతి తెలిపి 25,000 ఆ కుటుంబాలకు సత్వరం ఆదుకోవడానికి ఇస్తూ ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నాం ఆదుకోవాలని. అదేవిధంగా దీని గురించి బాగా ఆలోచన చేశానని మొన్న వచ్చిపోయినప్పటి నుంచి ఈ గ్రామంలో పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టియాలి అన్న ఉద్దేశంతో 14 ఎకరాల భూమి గతంలోనే మన సిద్ధాంతి ప్రసాద్ పంతులు గారు తను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇండ్లు కట్టాలనే ఆలోచనతో నాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క టౌన్ అధ్యక్షుడు కృష్ణ, మా యొక్క పరిగి రూరల్ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, మా యొక్క సీనియర్ లీడర్స్ అంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. అన్న ఎట్లైనా చేసి మనం ఒక ఆదర్శ టౌన్షిప్ కట్టాలి, మనము ఇక్కడ 14 ఎకరాల భూమి ఉందని నా దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను షాకాపూర్ గ్రామాన్ని రాజీవ్ గాంధీ నగర్గా నేను నామకరణం చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇందిరాగాంధీ గారు ఇందిరమ్మ ఇండ్లు అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లు మనము ఇందిరాగాంధీ గారి పేరు తీసుకునే మనం ఇండ్లు కట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇందిరమ్మ సేవల్ని, రాజీవ్ గాంధీ గారి సేవల్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా నిన్న మాకు మీటింగ్ ఉండే ఢిల్లీలో, రాహుల్ గాంధీ గారితో కూడా నిన్న మీటింగ్ చేసి రావడం జరిగింది. అది వాళ్ళ ముత్తాతల నుంచి మోతీలాల్ నెహ్రూ నుంచి మన దేశ స్వాతంత్రం గురించి మోతీలాల్ నెహ్రూ గారు అగర్భ శ్రీమంతుడు. తను అలహాబాద్లో ఉన్న సొంత ఆస్తులను కూడా పణంగా పెట్టి స్వాతంత్ర సమర యుద్ధంలో తను ఆ రోజు ఆర్థికంగా కూడా దేశ స్వాతంత్రం గురించి మోతీలాల్ నెహ్రూ గారు సహకారం ఇచ్చారు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ప్రధానమంత్రి అయినరు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయి రోటీ కపడా ఆర్ మకాన్, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఇల్లే లేకపోతే ఆ సంసారం ఏం కావాలి, ఆ కుటుంబం ఏం కావాలి, ఆ పిల్లలు ఏం కావాలని ఆలోచించిన ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేసింది. దాన్ని మన రాజీవ్ గాంధీ గారు ఈ గ్రామాల్లో పేద ప్రజలకు జవహర్ రోజ్గార్ యోజన అని పెట్టి కేంద్రం నుంచి నేరుగా డబ్బులు గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా కృషి చేసి ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చే విధంగా చేసిండు రాజీవ్ గాంధీ గారు. కాబట్టి అట్లాంటి రాజీవ్ గాంధీ గారిని మనం ఎప్పటికీ స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కాలనీ పేరు రాజీవ్ గాంధీ నగర్గా పెట్టడం జరిగింది. ఇది నేను ఇస్తున్నటువంటి మాట మీకు అందరికీ కూడా చెప్తున్నా. ఈ మల్లమాన్గూడెం లోపల ఎంతమందికి ఇల్లు లేవో, ఎంతమంది అయితే కుటుంబాలు ఒక ఇంట్లో వారు జాయిన్ అయిపోయి కష్టంగా గోడలు అడ్డం పెట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీరందరూ అత్యధిక మెజార్టీతో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేకి మెజార్టీ నాకు ఇచ్చి 25,000 మెజార్టీతో నాకు గెలిపించారు. మీరు రుణం తీసుకోవాలంటే నేను కూడా మీకు సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజీవ్ గాంధీ నగర్ను కట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నా. గతంలో కూడా నేను మన్నెగూడ దగ్గర వైఎస్ఆర్ నగర్ కాలనీ కట్టిస్తా అని చెప్పినా కట్టించిన. మీరు మన్నెగూడ దగ్గర పోయి అడగండి, వైఎస్ఆర్ నగర్ కాలనీ 7 ఉందంటే తీసుకుపోయి గెలిపిస్తారు, చూపిస్తారు మీకు. ఇప్పుడు అట్లనే మన మిర్జాపూర్ దగ్గర సోనియా గాంధీ నగర్ కట్టిస్తున్నా, ప్లాట్లు ఆల్రెడీ ఇచ్చేసిన. కల్లెపల్లి దగ్గర రాజీవ్ గాంధీ నగర్ ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఇచ్చినా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఖాళీ, నేను లెటర్ పెడితే ఇండ్లు వచ్చేస్తాయి, నేను లెటర్ పెడితే ఇండ్లు వచ్చేస్తాయి అనమాట. ఆడ కూడా ఇండ్లు కట్టిస్తున్నా, ఈడ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత నాది. అదేవిధంగా మీకు ఇండ్లు అయిపోయిన తర్వాత మిగిలిన జాగా మాత్రం మా కృష్ణ ఏమంటున్నాడంటే మా పరిధికి కూడా గరీబులు చాలా మంది ఉన్నారు సార్, మా ఎస్సీలు, వాళ్ళకు కూడా ఇవ్వాలని అంటున్నాడు. కాబట్టి మీరు లిస్ట్ ఇవ్వండి, మీ మల్లమానులకు ఇచ్చినాక మిగిలిన ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. ఏమంటారా? ఓకే, ధన్యవాదాలు.